హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. యాక్చువల్‌గా ఇవాళ ఎపిసోడ్‌లో సాటర్డే ఎపిసోడ్‌లో అండ్ సోనియాకి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన సోనియాకి పాపం ఎమోషనల్‌గా డౌన్ చేసి అందరిని అలాగే చేస్తారు. ఎమోషనల్‌గా డౌన్ చేసే ప్రయత్నం అయితే చేశారు నాగార్జున గారు. ఈ యూ ఆర్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ అని ముందుగానే చెప్పినట్టుగా ఆమెకు ఉన్న కారణాలు, రీజన్స్ అండ్ గ్రూప్ గేమ్ గురించి హౌస్ మేట్స్ అయితే ఏమనుకుంటున్నారు? స్ట్రెయిట్‌గా పోస్ట్‌మార్టం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇటువైపు విష్ణుప్రియ నిఖిల్‌నన్నది, మణికంఠ యష్మినన్నది, బ్రేక్ టైమ్‌లో గూడా ఈ సీతను, సోనియా గొడవ పడే సన్నివేశాలన్నీ చూస్తాం మనం. ఇంకా ఎవరెవరు హౌస్ మేట్స్ మణికంఠని జీరోని చేశారో అన్నది గూడా చూద్దాము. ఎక్కువ హీరోని హౌస్ మేట్స్ ఎవరిని చేశారనేది కూడా గ్రూప్ గేమ్ గురించి నాగార్జున గారే అంటారు. నామినేషన్ ప్రాసెస్ లో ఫోమ్ తెచ్చే విధానం అది కూడా చూద్దాం. ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్దాం. మొత్తానికైతే సాంగ్ నేనే హీరో నేనే జీరో అంటూ వస్తుంది కదా ఒక సాంగ్. ఆ సాంగ్ వేశారనమాట. నాగార్జున గారు డాన్స్ చేసిన తర్వాత ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అంటారు. ఇక్కడ ఆదిత్య గారు నబిల్ బయట కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమవుతుందంటే, అరే నేను ఆ హౌస్ లో ఫిట్ కాను రా, యాక్చువల్గా మొన్నటి వరకు ఈ టీం కోసం ఆడాను కదా, సెటిల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అది ఇది అని అనుకుంటుంటారు ఇద్దరు, నబీలు ఆదిత్య. సో ఏంటి మొన్న ఏదో సాంగ్ గురించి సీత నిఖిల్కి ఏదో అంటుంది ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నాగార్జున గారు నవ్వు ఆపుకుంటున్నారు అక్కడ. యాక్చువల్‌గా అది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి సగం సగం అర్థమయ్యి, సగం అర్థం కాకుండా నేనైతే ఇక్కడ పడి పడి నవ్వాను. ఆయన లిటరల్‌గా నవ్వు ఆపుకున్నాడు 'నాగార్జున' గారు. సో, నబీల్ ఇక ఓపెన్‌గా చెప్పేస్తాడు. మనం రోజు చూస్తుందే. ఏంటంటే ఇక్కడికి సీతకు కూడా నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పేస్తాడనమాట. అది నిజమే, మనం ఎపిసోడ్స్‌లో చూస్తున్నాం కదా! సీత కూడా ఒక్కోసారి నిఖిల్ మీద ప్రేమతో ఏదేదో మాట్లాడుతది. సో, అది క్యాచ్ చేసేసాడు నబీల్. క్యాచ్ చేసేదేముంది అందరికి తెలిసిన విషయమే. అండ్ తర్వాత వచ్చేసి 'ప్రిజ్మా' వారి యాడ్ జరుగుతా ఉంటది. వాళ్ళ క్లోత్ వేరు అండ్ వాళ్ళ ఇన్నర్ వేరు మొత్తం అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ క్లోత్ వేర్ పంపిస్తారనమాట. దాంతో వీళ్ళు ర్యాంప్ వాక్ లాగా ప్లాన్ చేస్తారు. సో, కొన్ని సాంగ్స్ కూడా ఏస్తారు. ఇంకా డాన్స్ ఏసుకుంటూ చేస్తారనమాట. రేపొచ్చేసరికి మనకంట ఆహ్, నామినేషనే ఇది ఇదే అక్క నువ్వది వదిలేస్తా అంటే తను నామినేషన్ చేస్తాడంట. దాన్ని వేరే విధంగా తీసుకోకూడదంట సోనియా ఇంతకి. అది డిస్కస్ చేస్తున్నాడు. అది నా ఇష్టం రా! ఆ టైంలో నేను నా పర్సెప్షన్, నా థింకింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి తీసుకుంటా అంటాడు. మళ్ళీ ఏదేదో అసలు కనెక్షన్ లేకుండా మాట్లాడతాడు. అండ్ "అక్క నువ్వు సేవ్ అవుతావు అక్క ఈ వీక్" అది ఇది అంటుంటాడు. నాకు తెలుసురా అంటుంటది. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడకు అని చెప్పి బాత్రూమ్‌కి ఎళ్ళిపోతుందనమాట. సో, అదక్కడ పెడితే ఇటువైపు పృథ్వీ, నిఖిల్ బ్యాచ్ అనమాట. అందరూ ఉంటారక్కడ యష్మితో సహా. సో, విష్ణుప్రియ ఏదో చెప్పిందంట ఆయనకి. ఏంటి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ గ్రూపే ఆపుతుందన్నట్టే ఏదో చెప్తున్నాడు మరి అక్కడ అర్థం కాలేదు. అది బిగ్ బాస్ కూడా అర్థం గాక వాళ్ళు మైక్ సరిగ్గా ఏసుకోలేదన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళని పిలుస్తాడన్నమాట. ఫస్ట్ యస్మి నువ్వు మైక్ ఏసుకో అంటాడు. తర్వాత సోనియా నువ్వు మైక్ ఏసుకో అంటాడు. తర్వాత నిఖిల్ నువ్వు మైక్ ఏసుకో అంటాడు. ఇంతలోకి నబీల్ లేసి నబీల్ నిద్రపోయేవాడు లేచి యాక్షన్ చేస్తా ఉంటాడు పాపం. అది ఏంటి లైట్లు కూడా లేవు, ఏం కనబడతలేదు. ఎందుకు ఈయన ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు అని చెప్పి. ఇంతలోకి అందరూ లేసి చూస్తా ఉంటారు. నబీల్ అంటుంటాడు, నేను 'బిగ్ బాస్' నిద్ర ఒక్కసారే పడతది 'బిగ్ బాస్'. నేను జనరల్‌గా సౌదీలో ఉన్నా. అక్కడ కబాబ్ తింటున్నా. అక్కడికి సడెన్‌గా నిఖిల్ వచ్చిండు 'బిగ్ బాస్'. అక్కడ సడెన్‌గా యష్మి వచ్చింది. ఏంటా అని చూస్తే మీరు పిలుస్తుండ్రు 'బిగ్ బాస్' అని చెప్పి కొంచెం కామెడీ ఫన్‌గా చేశాడు ఇదైతే. ఆయన నిద్ర డిస్టర్బ్ చేశారు అన్నట్టుగా చెప్తున్నాడు ఇంతకి. నాగార్జున గారు మనం హౌస్‌లోకెళ్ళి ఆళ్ళని మీట్ అవుదాం. చాలా మాట్లాడాలని చెప్తారు. అసలు ఫ్రైడేకి ఇన్ఫర్మేషనే లేదు. ఆ అడ్వర్టైజ్‌మెంట్ తప్ప ఏంటో బిగ్ బాస్. సో, ఒక మాట మొదలెడదాం. హీరోలాగా ఆడుతుందెవరు? జీరోలాగా ఆడుతుందెవరు? అని చెప్పి వదిలిపెడతారు. ఇక్కడ మనకంట వచ్చేసి సీతకి ఇచ్చాడనమాట హీరో. ధైర్యంగా ఆడుతుంది. గేమ్ మీద క్లారిటీ ఉంది. అంతా ఉంది సార్ అంటే, తను హీరో నాకు కూడా హీరోనే అన్నట్టుగా నాగార్జున గారు అంటారు. సో, మనకంట వచ్చేసి జీరో అని చెప్పి నైనికాకి ఇస్తాడు. తన గేమ్ తగ్గిపోతుంది. తన క్లాన్‌లో మాత్రమే ఉంటుంది. బయటికి రావట్లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటే నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తారు. 200% నువ్వు చెప్పింది కరెక్ట్ అని. డల్ అవుతుంది నైనిక. ఇదివరకు బాగా మాట్లాడేది. ఇప్పుడు అదేమీ లేదు. ఎక్కడా కనిపించడం లేదు అన్నట్టు వీళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నావు. అది కూడా తగ్గించుకో. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడవు. అండ్ తర్వాతేమో ఆ మూమెంట్ ఎళ్ళిపోయాక సాగదీస్తున్నావు అన్నట్టుగా చెప్తా ఉంటాడనమాట. సో, 9కి ఈ మధ్య గేమ్ అయితే తగ్గింది. మనకు కూడా తెలిసింది గదా! అండ్ ఆల్సో మొన్న హ్యామర్ విషయంలో కొంచెం హడావిడి చేసింది. అది కూడా అన్నెసెసరీయే అనిపించింది. జనాలు చూసే వాళ్ళందరికి కూడా. ఎందుకంటే ఆమె చీఫ్‌గా ఆమె ఆల్రెడీ అయ్యింది. వాళ్ళు అవకాశం ఆల్రెడీ యష్మికి చెప్పారు అదే రీజను. సో, ఎనకాలే ఉన్న ఈమెకు కూడా అదే రీజన్ చెప్తారు. అది ఎక్స్‌పెక్టెడే. అది మళ్ళీ ఆమె నాకే ఎందుకు చెప్పారు ఫ్రెండ్‌షిప్ వాల్యూ లేదని చెప్పడం అదంతా అన్నెసెసరీ అనిపించింది. కానీ ఇదే నాగార్జున గారు ఆ అమ్మాయి అప్పుడు గివ్ అప్ చేసేసుంటే, "ఎందుకు గివ్ అప్ చేసావు?" అని అంటారు.
మేబీ గివ్ అప్ గురించి ఇక్కడ అనలేదు ఆఫ్‌కోర్స్ అర్థమైంది. తర్వాత ఆమె చేసిన సోనియాతో హగ్గింగ్ ఇదంతా అన్నెసెసరీయే గదా! దాని గురించి మాట్లాడుతున్నారు. రష్మిని లేపుతారనమాట. నబీల్‌కి ఇస్తది. సార్ నబీల్ సార్ హీరో. యాక్చువల్‌గా ఆయనలాగా ఆడాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అంటే మరెందుకు ఆగిపోతున్నావమ్మా? ఆయనలాగా ఎందుకు ఆడలేకపోతున్నావు అంటే, ఆడతాను సార్ ఒక వన్ డే నేను ఆయనకి కాంపిటీషన్ ఇస్తాను అది ఇది అంటది. అంతేనా ఎవరైనా చూసి ఆగిపోతున్నావా అంటారు. తెలిసిందే గదా! దేన్నో పుల్ చేయడానికి ఈయన ఈ మాట అన్నాడని ఇంకా ఇదెక్కడ ట్రిగ్గర్ అవుతది? దాని గురించి తర్వాత మాట్లాడదామని దాటేస్తారు. ఈవెన్ ఏమొచ్చేసి నైనికాకి ఇస్తదనమాట. నాకు నైనికానే అనిపిస్తుంది సార్. గేమ్ గట్టిగానే ఆడుతది. దాని తర్వాత వాయిస్ అవుట్ చేయట్లేదు. ఇదివరకు బాగా ఏదున్నా వెంటనే చెప్పేసేది అన్నట్టుగా యష్మి అంటుంది. అవును నిజమే గదా! ఫస్ట్ ఎపిసోడ్ ఉన్నప్పుడు నైనిక ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అప్పుడు ఫస్ట్ అసలా ఆ నైనిక కనిపించడమే లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్న పాయింట్‌ని ఇలా పు పుట్ ఔట్ చేసేది. ఇప్పుడసలు అదేమీ లేదు. ఆ నైనికయే కనిపించట్లేదు. పైపెచ్చి ఆమె సైలెంట్‌గా ఉండడం వల్ల ఆమె గేమ్ ఆడినా ఒక కరివేపాకులానే ఉంది. ఆటలో అరటిపండులాగే కనిపిస్తుంది. అండ్ నబీల్ నవ్వుతారు. నబీల్‌కి క్లాప్స్ కొడతారన్నమాట. 3 క్లాప్స్ అంటే 3 టాస్క్‌లు ఆడి గెలిచాడు కదా! ఆఫ్‌కోర్స్ లాస్ట్‌ది అలా అయింది కాబట్టి. సో, కొట్టి అసలు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నువ్వు ఉన్నట్టుండి సౌదీ ఎందుకెళ్ళిపోతున్నావు అని అడుగుతారు. ఫ్రైడే ఎపిసోడ్‌లో జరిగిందిదా అంటే, సార్ నేను యాక్చువల్‌గా ఎందుకో ఎళ్ళాను సార్. ఎళ్ళిపోయాను అక్కడికి. ఎళ్లి కబాబులవి తింటున్నాను సార్. ఇంతలోకి సడెన్‌గా యష్మి వచ్చింది. నిఖిల్ వచ్చాడు. ఏంటి వీళ్ళెక్కడున్నారని ఆలోచిస్తున్నాను. ఇంతలోకి చెవులో మైక్ ధరించండి అని బిగ్ బాస్ వాయిస్ ఇనిపించింది. అప్పుడు అర్థమైంది సార్. వాళ్ళ పేర్లు బిగ్ బాస్ చదువుతున్నాడని. ఆ తర్వాత బాబు హీరో ఎవరు నీ దృష్టిలో అంటే పృథ్వీకి పెడతాడు. సార్ పృథ్వీ సార్ ఆ రోజు మేము గేమ్ ఆడాం గదా! ఆ గేమ్‌లో అసలు కొంచెం కూడా తొనకుండా చిరునవ్వనేది పోకుండా నేనన్నా గివ్ అప్ ఇచ్చాను. అతను ఏం గివ్ అప్ ఇవ్వకుండా అలాగే నుంచున్నాడు సార్. అంటే అతను హీరో సార్ నిజంగా ఈ మధ్య టఫ్ కాంపిటీషన్ అవుతున్నాడు. మీరు చెప్పినవన్నీ సరిదిద్దుకుంటున్నాడు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దన్నారు గదా! ఏం మాట్లాడట్లేదు సార్ ఇప్పుడు. కొంచెం అగ్రెషన్ గూడా తగ్గింది అన్నట్టుగా చెప్తున్నాడు. యాక్చువల్‌గా అసలైన టాస్క్ పడితే గాని తెలీదు మళ్ళీ. ఎంతవరకు ఉంది అతని అగ్రెషన్ అనేది. హీరోలా ఆడుతున్నాడు సార్ ప్రస్తుతానికి అని చెప్పి ఇచ్చాడన్నమాట. సో, నాగార్జున గారు కూడా పొగుడుతారు. 3 అవర్స్ నువ్వసల ఏ విధంగాను ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చేయకుండా ఎంత బాగా ఆడావు పృథ్వీ అని నాగార్జున గారు పొగిడారు. 3 అవర్స్ ఆడాడు మొత్తం. మనకేంటంటే మొత్తం ఓవరాల్‌గా కలిపి 2 ½ అలా అయినట్టు 3 అవర్స్ ఆడాడంట మొత్తం. సో, అసల చాలా గ్రేట్ అది ఇది అని పొగిడారు. మళ్ళీ మధ్య మధ్యలో పాటలు పాడుతూ చక్కగా డెడికేషన్ గూడా చేసావు అది ఇది అని నవ్వారు. జస్ట్ బికమింగ్ మై డోపమైనా అంటూ చెప్పారనమాట. అది విష్ణుప్రియ డైలాగు. సో, చెప్పి ఏమో తెగ కిక్కిరిసి నవ్వి సరే ఇంక తర్వాతొచ్చేసి నబీల్‌ని లేపుతారనమాట. నబీలొచ్చేసి మనీ సార్ అంటాడు. ఇంకా అంత క్లారిటీ రాలేదేమో అనిపిస్తుంది సార్. ఎవరైతే ఈయనతో క్లోజ్‌గా చనువుగా ఉంటారో వాళ్ళనే తీసుకొచ్చి నామినేషన్స్‌లో నిలబెడతారు సార్. ఆ పాయింట్, ఈ పాయింట్ అని చెప్పి. సో, ఈయనకి ఇంకా క్లారిటీ అవసరం అంటే అక్కడ మనీని చూడాలి. స్ట్రక్ అయిపోయి ఎనాలిసిస్ చేస్తున్నట్టు అలా నిలబడిపోయి ఈ బిహేవియరే కొంచెం ఆక్వర్డ్ ఉన్నా గాని ఇంక నబీల్‌ని ఎళ్ళిపోమని నాగార్జున గారుని మాట్లాడతానంటారు మణికంఠతో. సో, ఏంటసల వర్డ్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది నీ దగ్గర అన్నట్టుగా మాట్లాడతారనమాట. అసలు ముందొక మాట ఎనకాల ఒక ఆయన అలా ఆయన అనే విధానం అలా ఉంటది. సో, అంటే సరే ఏంటి అన్నట్టుగా నేనొక వీడియో ప్లే చేస్తాను అనగానే పెద్ద కళ్ళు చేసుకొని చూస్తా ఉంటాడు మణికంఠ. తెలిసిందే గదా! ఫస్ట్ టైము నేను సాక్రిఫైస్ చేస్తున్నాను. సోనియాలో ఈ మెంటల్ స్ట్రెంత్ ఉంది. పృథ్వీలో ఫిజికల్ స్ట్రెంత్ ఉంది. సో, ఐయామ్ సాక్రిఫైసింగ్ అన్నట్టు చెప్తాడనమాట. ఇటువైపు వచ్చేసరికి అందరూ ఒప్పిస్తే ఒప్పుకొని సో, నేనే సాక్రిఫైస్ చేశానని చెప్తారు కదా! అన్నట్టుగా చెప్తాడనమాట. ఇప్పుడు మణికంఠని అడిగితే మణికంఠ అంటే సార్ నేను ఫస్ట్ వీడియో ప్లే చేసినప్పుడు మణికంఠ అంటాడు సార్ నేను ఇది కలెక్టివ్‌గా టీమ్ డెసిషన్ అనుకున్నాను సార్ అంటే, టీమ్ డెసిషన్ అయితే మరి నేను సాక్రిఫైస్ చేశానని ఎందుకన్నావు అని సాక్రిఫైస్ చేసిన వీడియో ప్లే చేస్తారు. సో, నువ్వు థాట్స్‌ని ఒక దగ్గర పెట్టుకో. నీకంటూ ఒక ఒపీనియన్ లేదా? నీకంటూ అది ఒక థాట్ ప్రాసెస్ లేదా? దాన్నే బయటకి తీసుకురా. పక్కనోళ్ళది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చేయకు. వాళ్ళ మాటలు నువ్వెందుకు వింటావు? స్టెబిలైజ్డ్‌గా ఉండు. అది ఇది అంటే అసలు మణికంఠ బిహేవియర్ చూడాలి. నాకనిపించింది హి నీడ్స్ సమ్ సపోర్ట్ అనిపించిందక్కడ. మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాడు. ఇలాంటి పర్సన్ ఇక్కడ ఉండడం కంటే, ఒక సైకాలజీ ఒక థెరపీ లాంటిదేమన్నా జరగాలేమో అని మణికంఠకి నాకనిపిస్తుంది. మీకిలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? అతని బిహేవియర్ అప్పుడు చూసి? లేదంటే అతను యాక్ట్ చేస్తున్నాడని మీకనిపిస్తుందా? తను కూర్చోవడం గూడా అంతే బ్లైండ్‌గా కూర్చున్నాడు. ఏమో ఇంకా థాట్ ప్రాసెస్ ఏమైపోద్దో, నాగార్జున గారు ఏమనేసారో అని మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్‌లో ఎక్కడ సాగదీస్తాడో అని నాకు భయంగా ఉంది. బానే ఆదిత్యని తీసేసేటప్పుడు బానే ఆలోచించావు గదా! అలాగే ఆలోచించు స్టెబిలైజ్‌గా అని చెప్పి కూర్చోబెడతారు ఆఖరికి.
వచ్చి ఆయన ఆదిత్య గారిని లేపుతారు. ఆదిత్య గారేమో నిఖిల్‌కి ఇస్తాడన్నమాట. 3 టైమ్స్ చీఫ్ అయ్యాడు. చాలా బాగా చేస్తున్నాడు. మిగతా టాస్క్‌లన్నీ బాగా ఆడుతున్నాడు. సో, అన్నిట్లోనూ సమానంగా ఈక్వల్‌గా ఇస్తున్నాడు. ఒక స్టేబుల్‌గా అలా ఉన్నాడు సార్. సో, నిఖిల్‌కి అన్నట్టుగా ఇచ్చాడన్నమాట. అండ్ జీరో వచ్చేసి మనీకి ఇచ్చాడు. మనీకి ఎందుకు ఇచ్చాడంటే, సార్ మనీ నా ఫ్రెండ్ సార్. అండ్ ఆల్సో నన్ను 3 సార్లు నామినేట్ చేశారు. అండ్ ఒకసారి ఏదేదో చెప్పుకొచ్చాడిక. తెలిసిందే గదా! వీళ్ళ నామినేషన్ గోల. నామినేషన్ చేశాడు అది ఇదని ఆయనకిచ్చేస్తాడనమాట. కొంచెం మనీ టీమ్ ప్లేయర్‌గా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు టీమ్ ప్లే చూడలేదు మనీ దగ్గర నుంచి అన్నట్టుగా ఆదిత్య చెప్తాడు. అండ్ ఆల్సో ఇటువైపు నైనిక వచ్చేసి సీతకిస్తదనమాట. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ ఆల్సో ఓవర్ థింక్ చేయట్లేదు నాలాగా. సో, స్ట్రెయిట్‌గా చెప్పేస్తుందన్నీ. అండ్ ఆల్సో ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఆడింది. అందరూ ఎమోషనల్ అన్నారు. దాన్ని దాటుకుంటూ వచ్చి ఆడింది సార్. అందుకే నేను సీతకిస్తున్నానని చెప్పింది. అండ్ 0 తీసుకెళ్ళి మణికంఠకస్తది. ఇక ఒక లూప్ హోల్ దొరికిందంటే చాలు ఇక అందరూ అదే పట్టుకుంటారు గదా! నైనిక ఏం చెప్పిందంటే, "ఇప్పుడే చూసావు నువ్వు సాక్రిఫైస్ చేసావు. నేను అస్సలు అనుకోలేదు అలాంటి గేమ్‌లో నువ్వు సాక్రిఫైస్ చేస్తావని" అని చెప్పి వేసేసిందనమాట. ఓకే. అండ్ ప్రేరణ లేపుతారు. ప్రేరణ వచ్చి నబీల్‌కిస్తది. సార్ ఆల్ రౌండర్ అన్నట్టుగా చెప్తారనమాట. హ్యూమన్ ఒక హ్యూమన్‌గా చాలా బావుంటాడు సార్. ప్రతి ఇది ఉంది. ప్రతి ఎమోషన్ ఉంది అతనిలో. చైల్డిష్ మెంటాలిటీ ఉంది. హ్యూమర్ ఉంది. అన్నీ చేస్తున్నాడు సార్ అన్నీ. అండ్ టీమ్‌లో పార్టిసిపేషన్ ఉంది. ప్రతి గేమ్‌లోనూ బాగా ఆడుతున్నాడు. సో, ఓవరాల్‌గా కింగ్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి సార్ అంటే లీడర్‌షిప్ క్వాలిటీ ఉందా అంటారు. సో, లీడర్‌షిప్ క్వాలిటీ ఉందా అంటే సార్ అది ఉందా అని డౌట్ చూస్తది ప్రేరణ. ఇక్కడ తెలిసిందే కదా! నాగార్జున గారు పుల్ల పెట్టడానికి రెడీగా ఉంటారు కదా! సో, సార్ అది కూడా ఉంది కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు సార్. అంటే ఏం డెసిషన్ అంటే మొన్న మంకీ ఉంది కదా సార్! మంకీకి రిలేటెడ్‌గా ఉన్న సౌండ్ తీసుకుంటే బర్డ్ అంట సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే ఆహ్, నాగార్జున సార్ నేనేమనుకున్నాను అంటే సార్ అని నబీల్ మొదలెడుతుంటే నాగార్జున సార్ అంటారన్నమాట. నబీల్ నువ్వు చేసింది నువ్వేం చేసినా అక్కడ యూ ఆర్ ఫెయిల్డ్ యాస్ ఎ సంచాలక్ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ హౌస్‌మేట్స్ అంతా మళ్ళీ అతన్ని నామినేట్ చేయాలి. అతన్ని ట్రిగ్గర్ చేయాలి. అప్పుడే గేమ్ వచ్చేదన్నమాట. అది విషయం. యాక్చువల్‌గా అక్కడ కరెక్ట్, ఫెయిర్ అని నాకనిపించింది. ఎందుకంటే అక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం రిలేటెడ్‌గా ఉన్నదని అక్కడ కార్డ్ మీద రాసుందని అప్పుడు చదివి వినిపించాడు. కొంచెం రిలేటెడ్‌గా ఉన్నది బర్డా కాదా కాదు. సౌండ్‌కి రిలేటెడ్‌గా ఉన్నది అనేది మాత్రం కొంచెం ఇస్తే ఏమో అప్పుడు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వులు కరెక్ట్ అనే అందరికి అనిపించింది. సో, నాగార్జున సార్ చూసారా ఎలా ఫ్లిప్ అయ్యారో. ఎందుకంటే ఇక్కడ గొడవలు కావాలి, విషయం కావాలనమాట. వాళ్ళ ఓన్ గ్రూప్ ఇప్పుడు నబీల్‌కి ఇదవుతారు. ఎనిమీస్ అవుతారు. అండ్ ఆల్సో ఇప్పుడు నామినేషన్స్‌లో గుద్ది పడేస్తారు చాలామంది. ఎంత బాగున్నాడని పొగిడిన వాళ్ళే ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్స్‌లో మరి చూసుకుంటారనమాట. అండ్ ప్రేరణ వచ్చేసి నిఖిల్‌కి ఇస్తదనమాట 0. 0 ఇచ్చి సార్ అతని స్ట్రాటజీనో ఏంటో అర్థం కావట్లేదు సార్. యాక్చువల్‌గా ఒకసారి ఒక మాట చెప్పి ఇంకోసారి ఇంకో పని చేస్తున్నాడు సార్ అంటే, ఏమన్నా ఎగ్జాంపుల్ ఇవ్వమ్మా అంటారు. చెప్తది ఇంక ప్రేరణకున్న ప్రాబ్లమ్ తెలిసిందే కదా! ఫస్ట్ నుంచి గై 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 అని అరుస్తా ఉంది. చిల్లర్ ఫెలోస్ అనుకుంటూ. సార్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అనగానే భయపడిపోయి మనమంతా 2 క్లాన్స్ కలిపేసి ఒక గ్రూప్‌గా ఆడి వైల్డ్ కార్డ్స్ మీద ఫైట్ చేద్దాం అన్నాడు సార్. తర్వాత ప్రతి టాస్క్‌కి వాళ్ళలోంచి ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడని తెలిసినప్పుడు అప్పుడు క్లాన్ కాపాడుకోవాలన్న ఇదొచ్చేసింది సార్. అప్పటి నుంచి మా క్లాన్ అంటూ మొదలెట్టాడు. ముందేమో మాకు ఒకలాగా గైడ్ చేసాడు. ఇప్పుడేమో ఒకలాగా చేస్తున్నాడు అని చెప్పి ఏదో నాకు అర్థం కావట్లేదు. ఎయిదర్ హి ఈస్ ఇన్నోసెంట్ ఆర్ ఎ స్మార్ట్ ప్లే అంటారు. సో, ఇన్నోసెంట్ అయితే కాదు అంటే అని నాగార్జున గారంటారు. ఓహ్! సార్ హి ఈస్ సో స్మార్ట్ అని అడుగుతా ఉంటది. కాదు పప్పు పప్పుతో మాట్లాడదాం కూర్చో అంటారు. ఎందుకంటే ప్రేరణనే ఒక టైంలో పప్పు అని యూజ్ చేస్తదనమాట. సో, వీళ్ళకిది నార్మలే. ఎందుకంటే ప్రేరణ ఒకసారి సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు నిఖిల్ కూడా అంటాడు. "నువ్వు ఇప్పుడు ఏమయ్యావు? పప్పయ్యావు" సో, సో ఇది పెద్ద బ్యాడ్ వర్డ్ కాదు వాళ్ళ దృష్టిలో. ఇటువైపొచ్చేసరికి ఇంకా నిఖిల్ మొదలెడతాడనమాట. సార్ ఫస్ట్ ఏమనుకున్నామంటే, ఆ అమ్మాయి చెప్పిందంతా కరెక్టే. ఫస్ట్ ఏమనుకున్నామంటే క్లాన్స్ మొత్తం కలిపి ఆడదామని వాళ్ళు కూడా క్లాన్ సపోర్ట్ చేశారు. కానీ ఏమైంది క్లాన్‌లో నుంచి ఒకళ్ళెళ్ళిపోవాలని మాకప్పుడే తెలిసింది. అప్పటి నుంచి ఇంకా సెపరేట్‌గా ఆడడం మొదలెట్టాం. క్లాన్ ఇంపార్టెంట్ కదా! మనం ఒకవేళ ఓడిపోతే డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఏంటి పరిస్థితి అని అప్పుడు ఆలోచనొచ్చింది మాకు. సో, అంటే సార్ ఏమన్నారంటే, టాస్క్ పేరేంటి బాబు అన్నారు. ఫిట్‌నెస్ ఆఫ్ ది ఫిట్ ఛాలెంజ్ అన్నారు. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్‌నెస్ అన్నారు. అంటే ఎవరుండాలి లోపల అంటే మరి నబీల్ ఎందుకు తీసేసావు? నబీల్ తీసేయడం కరెక్టేనా? అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి కదా! వైల్డ్ కార్డ్స్‌లో ఫైట్ చేయడానికి అన్న అన్న దాని గురించే కదా! ఈ టాస్క్ అంతా అంటే
ఇక్కడ నబీల్ గురించి కాదు సార్. మా క్లాన్‌కి డిసడ్వాంటేజెస్ ఏమొస్తాయి అని మా ఆలోచనలో పడింది. ఫస్ట్ మాకు ఇలా తీసేస్తారని తెలీదు ఒక్కొక్క కంటెస్టెంట్‌ని. సో, అలా పోతూ పోతూ ఉంటే క్లాన్ రిస్క్‌లో పడతది గదా! అని నా ఉద్దేశం. ఇక్కడ నిఖిల్‌కి 100% కరెక్ట్ నన్నడిగితే. 100% కరెక్ట్. వచ్చే వైల్డ్ కార్డ్స్ ఫిక్స్‌డ్ ఉన్నారు. వాళ్ళకి బిగ్ బాస్ చేతిలోనే ఉందది వీళ్ళకి తెలుసు. కానీ 'నాగార్జున' గారు పుల్లలు పెట్టాలి గదా! అని పెట్టడమే ఇదంతా. ఎందుకంటే ఎవరి గేమ్, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇక్కడ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ 100% రైట్. ఇదే 'నాగార్జున' గారు ఒకవేళ క్లాన్ రిస్క్‌లో పడిపోయి ఓడిపోతే ఆయన అలా అంటారు. మీ క్లాన్‌ని మీరు సేవ్ చేసుకోవాల్సింది ఇంత రిస్క్‌లో పెట్టుకొని ఇప్పుడు అంటే మేమేం చెప్పాం క్లాన్ విడివిడిగా ఆడమంటే మీరు కంబైన్డ్‌గా ఆడి వైల్డ్ కార్డ్స్ మీద ఆడతామని కూర్చుంటే ఎలాగా అది ఇది అని అనేవాళ్ళు 'నాగార్జున' గారు. సో, ఇది టోటలీ నాట్ అగ్రీ. 'నాగార్జున' గారు జస్ట్ గేమ్ కోసం అలా అంటున్నారు. సో, చూద్దాం. అండ్ ఆల్సో ఈ ఈ మళ్ళీ అడుగుతారు. అయితే సార్ మేబీ నేను మిస్ బ్యాలెన్స్ అయ్యానేమో సార్ అంటే, ఏ మిస్ వల్ల నువ్వు మిస్ బ్యాలెన్స్ అయ్యావంటే, సార్ అది నా ఓన్ థాట్ సార్ అంటారు. అదే సోనియాని ఉద్దేశించి అంటే అందరూ నవ్వుతారనమాట. ప్రేరణ అని చూపిస్తారు ఎక్స్‌ప్రెషన్‌లు తెలిసిందే కదా! సో, అయితే అది నా ఓన్ డెసిషన్ సార్ అన్నట్టు స్ట్రాంగ్‌గా చెప్తాడు నిఖిల్ ఇక్కడ. ఇంగా 'నాగార్జున సార్' చాలా డౌట్‌ఫుల్‌గా నేను సీతని లేపి అది నిజమేనా? నిఖిల్ ఓన్‌గా తీసుకున్నాడా డెసిషన్ అంటే, సార్ లేదు సార్. ఆహ్, పి అప్పుడే ఒక విషయం చెప్పి మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ ఇంకో విషయం వచ్చి మళ్ళీ ఇంకో విషయం చెప్తాడు. ఆళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు సార్ అతన్ని అని సీత కూడా చెప్తది. ఫస్ట్‌లో స్ట్రాంగ్ అనుకున్నాను సార్ నిఖిల్‌ని. కానీ ఇప్పుడు కానే కాదు అన్నట్టుగా సీత చెప్తుంది. నాగార్జున గారు సార్ నాగార్జున గారు అంటారన్నమాట నిఖిల్‌తో. ఎవరు ఎదురు పడితే వాళ్ళని మేనేజ్ చేసేస్తున్నావు. అది జస్ట్ టెంపరరీ. నువ్వేదో అనుకుంటున్నావు. ఆహ్, లీడర్‌గానే ఓకేలే నేను అందరిని సర్ది చెప్తున్నానని అనుకుంటున్నావు గానీ జస్ట్ టెంపరరీ. అండ్ ఇక్కడ నువ్వేమో అందరిని నాన్న, నాన్న అని పిలవడం విన్నాను నేను. అందరూ నిన్ను నారద అని పిలుస్తున్నారిప్పుడు. నువ్వు అలా ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్‌తో ఉండడం వల్ల. సో, అన్నట్టు అన్నాడు. ఇది ఎవరో అన్నది కాదు. వాళ్ళ ఓన్ ఫ్రెండ్ పృథ్వీ అన్నదే తెలిసిందే కదా! అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు. పైపెంచి అందరికి సర్ది చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకో విషయం అడుగుతారు నాగార్జున గారు. నీ ఓన్ క్లాన్‌లోకి రావడానికి అసలు పీపుల్ భయపడుతున్నారు. ఎందుకు అని నీకేమన్నా ఐడియా ఉందా అన్నట్టు అడుగుతారు. అంటే నిఖిల్ అంటుంటాడు. సార్ మేము ముగ్గురమే ఒకళ్ళు ఉంటున్నాము. ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటున్నామని వాళ్ళ ఫీలింగ్ సార్. గ్రూప్ యాక్టివిటీలా ఆడుతున్నట్టు అనుకుంటున్నారు సార్. అంటే కాదమ్మా నువ్వు నీ నీ నువ్వసలు ఇది అయి ఎవరి మాట విని డెసిషన్ తీసుకుంటున్నావో వాళ్ళకే అర్థం కావట్లేదు. నువ్వు ఒక మాట మీద ఉండట్లేదు. ఏది ఫాలో అవుతున్నావో తెలియట్లేదు. వాళ్ళందుకే నీ క్లాన్‌లోకి రావట్లేదు అన్నట్టుగా చెప్తారు. అవునా? హౌస్‌మేట్స్ అంటే వాళ్ళు యునానిమస్‌గా యెస్ అని చెప్తారు. యనానిమస్ యెస్ చూసావా అన్నారు. అంటే సరే చెక్ చేసుకుంటాను సార్ అంటారు. కూర్చోమంటారు. ఇక్కడ నిఖిల్‌కి ఆహ్, నిజానికి ఇక్కడ నిఖిల్ ఓన్ గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అక్కడ సోనియా కొన్ని విషయాల్లో స్ట్రాంగ్‌గా కనిపించడం, సోనియా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందేమో అనిపించడం. వన్స్ సోనియా ఔట్ అయిపోయాక కూడా అతని ఆలోచనలు, అతని డెసిషన్స్ ఇలాగే ఉంటాయి. అప్పుడు హౌస్‌మేట్స్‌కి తెలుస్తదనమాట. ఎందుకో నాకు ఒక వైపు నుంచి చూస్తుంటే సోనియా తప్పేమీ లేదన్నట్టే అనిపిస్తది ఒక్కోసారి. కానీ ఆమె గై పర్సనల్ అటాక్ చేయడం ఇదంతా అయితే ఖచ్చితంగా రాంగే. కానీ నిఖిల్ గేమ్ విషయంలో తన ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతవరకు ఉందనేది మీరనుకుంటున్నారు? నాకైతే పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ అయితే కనిపించలేదు. కుకింగ్ వీటి విషయాల్లో కమాండింగ్ ఉందేమో గానీ, జస్ట్ గ్రూప్‌ని నడిపించడం అండ్ ఆల్సో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వద్దు అనే డెసిషన్ అయితే ఓన్‌గా నిఖిలే తీసుకుంటున్నాడని నాకనిపించింది. తర్వాత సోనియాని పిలుస్తారు. సోనియా ఇక తెలిసిందే కదా! మన పృథ్వీ బాబుకి ఇస్తది చిన్నోడికి. ఇచ్చేసి సార్ మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు సార్. ఆ ఎఫర్ట్స్‌కి నేను ఇస్తున్నాను. డే బై డే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. చక్కగా గేమ్ మంచిగా ఆడాడు అన్నట్టుగా చెప్తదనమాట. సో, అలాగే హీరో అని పృథ్వీకిస్తది. అండ్ జీరో ఎవరంటే మణికంఠకిస్తది. మణికంఠ సార్ ఎప్పుడు కూర్చున్నా గూడా రోజు మారతాడు అని చూస్తున్నాను సార్. నేను ఎవ్వరికీ ఇవ్వనంత చనువు ఇచ్చాను సార్. ఎందుకంటే తను మెంటల్ స్ట్రెంత్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడన్న విధంగా. కానీ ఇప్పుడు నా దగ్గర కూర్చున్నా గూడా పాయింట్స్ దొరకబెట్టడానికే కూర్చున్నాడు నామినేషన్స్‌లో అన్నట్టుగానే కూర్చుంటాడు సార్. ఇంకేమి తనకేం అందకపోతే యూ ఆర్ స్మార్ట్ అది ఇది అని అంటూ ఉంటాడు నన్ను. సరే అది అంతవరకు కరెక్టే అన్నట్టుగా చెప్తుంది నాగార్జున గారికి. చూ ప్రతి ఒక్కళ్ళకి అదే ఫీలింగ్ మణికంఠ మీద. ఏం ఆడుతున్నావు నాయన నువ్వు గేమా? లేకపోతే ఏమన్నా పాయింట్స్ జర్నలిస్ట్‌వా? వాళ్ళ దగ్గర ఫ్లాస్, నెగెటివ్స్ వాళ్ళనే అడిగి రాసుకొని వాళ్ళ మీదే నామినేట్ చేసి ఏంటిది? ఏం పద్ధతి నాకర్థం కాదు. అండ్ వర్డ్స్ ఆఫ్ ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి బాగా. దోస విషయంలో గొడవ పెట్టడం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ విష్ణుప్రియని టాపిక్ తీసుకొచ్చి విష్ణుప్రియ గురించి చెప్తుంటే మీరు వినలేకపోతున్నారంట. అసలు అవేంటో మరి ఆ మణికంఠ ఇద్దరు ఇద్దరు పీపుల్‌కి గొడవ పెట్టడన్నట్టే ఉంది అని మా నాగార్జున సార్ పోయినసారి అన్నారు. ఈసారి గూడా అన్నారు.
ఇద్దరు పీపుల్ మధ్యలో నువ్వు వెళ్ళి ఇది చేస్తున్నట్టు ఆయన మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు మనకంట. మేబీ హీ నీడ్ సమ్ సపోర్ట్, తెలిసిందే కదా. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అని తెలియాలంటే ముందు ఆయన స్టేబుల్ అవ్వాలి, స్ట్రాంగ్గా అవ్వాలి. అప్పుడు జనాలు కూడా ఓహో అని నమ్ముతారు. లేదంటే ఏదో ఏడ్ చేస్తే సరిపోదు కదా. ఎమోషనల్గా ఏడ్ చేస్తే అప్పుడు చూసేప్పుడు వరకే జనాలు అనేది ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకంటే ఓటింగ్ డ్రాస్టిక్గా పడిపోవడం మనం చూసాం. కారణం ఏంటంటే అది సర్టెన్ ఫ్యాన్ బేస్ ఫిక్స్డ్గా లేరు. నబీల్కి నబీల్ చూడండి, ఇప్పుడు సోనియా గురించి అయినా నబీల్కి ఓటింగ్ బేస్ వచ్చింది. కానీ నబీల్ ఆట నిరూపించుకున్నాడు. సో, ఆ ఫ్యాన్ బేస్ అలా కంటిన్యూ అవుతది ఖచ్చితంగా. ఇటువైపు సీత వచ్చేసి నబీల్‌కి ఇస్తది. నా స్ట్రాంగ్ అంటూ హీరో. సూపర్ ఆడాడు సార్ బెలూన్ టాస్క్‌లో. అండ్ రైట్ హ్యాండ్ ఇంజ్యూరీ ఉంది. ఎప్పుడో చెప్పాడు, నాకసలు గుర్తే లేదు. అయినా గూడా తను బరిలో దిగిపోయి లెఫ్ట్ హ్యాండ్‌తో ఆడాడు సార్ సూపర్ అంటూ చెప్పుకొచ్చింది. అండ్ ఆల్సో ఇటువైపు నిఖిల్ చెప్పుకున్నదే గదా! సేమ్ స్టోరీ. నిఖిల్ 0 సార్. ఫస్ట్ ఒక మాట చెప్పాడు. లోపలికెళ్ళి ఇంకో మాట మార్చుకొచ్చాడు. ఫస్ట్ ఏమో అందరం కలిసి ఆడదాం అన్నాడు. ఆ తర్వాతేమో ఈయన కంటెంట్ తీస్తూ వస్తున్నారని తెలిసేటప్పటికి మాట మార్చేసాడు. అన్నట్టుగా సీత చెప్తుందనమాట. నాగార్జున సార్ ఇక కొంచెం లేపుతారనమాట. ఏంటి, సీతకి నువ్వంటే చాలా ఇష్టం నిఖిల్. కాకపోతే నువ్వు ఇలాగా మార్చిన తీరు నచ్చలేదు. అంటే నిఖిల్ సార్ నేను సరి చేసుకుంటాను సార్. ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ సీత ఒక మాట చెప్పింది. ఆహ్, సీత నువ్వు గనక, ఎందుకంటే ఇక్కడ నాగార్జున సార్ గొడవలు పెట్టాలి కదా యాక్చువల్‌గా. నువ్వు నబీల్ గనక నబీల్ తీయకపోతే గనక నువ్వు ఎవరిని తీసుండేదానివి నువ్వైతే అని అడిగితే, ఎందుకంటే అవతల క్లాన్‌కి ఎళ్ళింది గదా తీసే ఒక రైట్. సో, ప్రతిసారి వాళ్ళ క్లాన్‌లో వాళ్ళకే తీసే రైట్ నిఖిల్‌కిచ్చారు. కానీ ఈ క్లాన్‌లో తీసే రైట్ అపోజిట్ టీమ్ వాళ్ళకిచ్చారు కాబట్టి, నీకు గనక ఇస్తే నువ్వెవరిని తీస్తావంటే ప్రేరణని కానీ, విష్ణుప్రియని గాని అంది. వాళ్ళు కూడా ఏమి ఇస్తా అంటే ఉన్నోళ్ళలో వాళ్ళే లీస్ట్ ప్లేయర్సా? వాట్ అబౌట్ నైనిక అండ్ మిగతాలో అన్నట్టు క్వెషన్ వస్తది కదా. సో, మేబీ నామినేషన్స్‌లో అది కూడా చూద్దాం ఏంటనేది. మేబీ ఓన్ క్లాన్‌ని యేసుకునే రైట్ యేసుకునే ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే గనక ఈ క్వెషన్స్ కూడా రైజ్ అవుతాయి. ఒకవేళ ఉన్నా లేకపోయినా గ్రూప్ మీటింగ్‌లో అయినా ఉంటది. ఎందుకు వై ప్రేరణ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరూ నీకు లో కంటెస్టెంట్ లాగా కనిపించారా అనేది ఒక టాక్ ఉంటది గదా. సో, ఇటువైపు పృథ్వీ వచ్చాడనమాట. పృథ్వీ స్ట్రాంగ్ కంటెండర్‌గా నబీల్‌ని చేశాడు. సార్ ఎప్పుడు వదిలేస్తాడా అని చూసాను ఆ బెలూన్ టాస్క్‌లో. అంత స్ట్రాంగ్ కాంపిటీటివ్ సార్. గుడ్ హ్యూమన్ బీయింగ్ మెయిన్‌గా నేను దానికి ఇస్తున్నాను అని చెప్తాడు. వెరీ నైస్ వర్డ్స్ ఫ్రమ్ పృథ్వీ అనిపించింది. అండ్ ఆల్సో ఇటువైపు మణికంఠకి 0 ఇస్తూ సార్ అబద్ధాలు ఆడుతున్నాడు సార్ ఎక్కువ అన్నట్టు వస్తే అప్పుడే ఊపేస్తున్నాడు మణికంఠ. నో, నో, నో అని చెప్పి ఏదో పెద్ద ఆహ్, ఇటువైపు సాక్రిఫైస్ ఇచ్చాడు. ఇటువైపు వాళ్ళ గ్రూప్‌కి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే వీళ్ళే నన్ను తోసేసారు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు అని చెప్పాడు పృథ్వీ. సో, దీని గురించి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ మొదలెడతారు. అయిపోయిన దాన్ని ఎన్ని సార్లు రుద్దుతాం అనిపించే లోపే ఒక విషయం జరిగింది. ఏంటంటే నిఖిల్ సార్ మనకంట చెప్తూ నిఖిల్ ఎక్కడ డిప్రెస్ అయిపోతాడో అని చెప్పి నేను సాక్రిఫైస్ అనే లోపే సార్ నాగార్జున సార్ నిఖిల్ డిప్రెస్ అయిపోతాడు నువ్వు నామినేషన్ చేసేసుకుంటావా? నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావా? అంటే అవును సార్ అంటే మాకు కూడా అదే చెప్పారని ఈ పక్క గ్రూప్ వాళ్ళు అంటారనమాట. అనగానే ఏంటి మనకంట ఇది నీకన్నా అర్థమవుతుందా? నువ్వు ఎందుకు చేసావు? అంటే నాకు అర్థం కావట్లేదు సార్. అదే కదా సార్ అంటే నువ్వు ఇండివిడ్యువల్ ప్లేయర్‌వా? సేఫ్ ప్లేయర్‌వా? లేకపోతే అబద్ధాలు చెప్తున్నావా? అది ఇది అంటే నాకు ఏం అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదా? గొడవ లేదు కూర్చో బాబు. నా బుర్ర అయితే తినకు. ఇప్పుడే ఒక 100 సార్లు విన్నా ఈ టాపిక్ అని చెప్పి కూర్చోబెట్టేసాడనమాట. ఇటువైపు మణికంఠ కూడా అమాయకంగా కూర్చుంటాడు. ఇక నాగార్జున గారు సోనియాని లేపారనమాట. మొదలెట్టారు. విష్ణు ఏదో నీ మీద జోకేసిందని చెప్పి అడల్టరేటెడ్ కామెడీ అని మొదలెట్టావు. మరి నువ్వు చేసింది ఏంటమ్మా? అన్నారు అనమాట. వచ్చిందమ్మా అసలు టాపిక్ వెయిట్ చేస్తున్నాను అన్నట్టు సోనియా ఫేస్ పెట్టింది. అయితే ఒక వీడియో చూడమ్మా అని చెప్పి వీడియో చూపించారన్నమాట. తెలిసిందే కదా అందులో. నువ్వు పృథ్వీని, నిఖిల్‌ని చూసే టైంకు నా గేమ్ ఎక్కడుంది అని అంటది కదా సోనియా. నా గేమ్ చూడమ్మా వాళ్ళనే చూడటం కాదు అన్నట్టుగా అంటది. వాళ్ళ గేమ్ అని ఉన్నా బాగుండేదక్కడ. వాళ్ళనే చూడటం కాదు అనేటప్పటికి ఇక గొడవ అవుతది కదా. ఇద్దరు 2 రోజులు ఫైట్ చేసుకున్నారు దానికోసం. అదంతా క్లిప్ చూపిస్తారనమాట. చూపిస్తే సోనియా అంటది, "సార్ నా ఇంటెన్షన్ అది కాదు సార్" అంటది. అండ్ ఈవెన్ నిఖిల్‌ని లేపుతారు. నిఖిల్‌ని లేపితే ఆహ్, సా సార్ నిఖిల్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు. హి బ్రోక్ మై హార్ట్ దట్ డే. కానీ తర్వాత అర్థమైంది సార్ నిఖిల్‌కి కూడా అంటే, నిఖిల్ కూడా అదే అంటాడనమాట. ఫస్ట్ డే నాకు రాంగ్ అనిపించింది సార్. తర్వాత తను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాక ఓకే అనిపించింది. అది గేమ్ పరంగా అనింది సార్ తను అన్నట్టుగా అంటాడు. పృథ్వీని లేపినా పృథ్వీ అదే అంటాడు.
సపోర్ట్ చేస్తాడు సోనియాకి. ఇటువైపు ప్రేరణకి నచ్చదనమాట. ప్రేరణ సార్ అందుకే సార్ వాళ్ళ క్లాన్‌లోకి ఎవరెళ్ళరు అంటే, ఎందుకమ్మా అంటే, ఇలాగ తప్పున్నా గూడా వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్ వేలో, నైసర్ వేలో పెట్టడానికి ట్రై చేస్తారు సార్. అది కరెక్ట్ కాదు కదా సార్ అంటే, తనకలా కనిపిస్తుందేమో సార్ నిజానికి అది కాదు అన్నట్టుగా పృథ్వీ, నిఖిల్ అంటూ ఉంటారనమాట. అంటే ఆ అమ్మాయి అడల్టరేటెడ్ కామెడీ అంటే పర్వాలేదు గానీ, ఈ మాటలు అంటే మాత్రం మీకు పర్వాలేదా? తప్పు గాని ఈ మాట అంటే పర్వాలేదా అన్నట్టుగా పృథ్వీని, నిఖిల్‌ని అడుగుతారు. ఇలాగ మీ గేమ్ మీరు పాడు చేసుకోండి. సోనియా గేమ్‌ని కూడా పాడు చేయండి. చాలా క్లూస్ ఇస్తారు. ఎలిమినేషన్ అయ్యే ముందు చాలా క్లూస్ ఇస్తారు. వాళ్ళు బాగా లిటరల్లీ లో చేసేసి నువ్వు ఇందుకే ఎలిమినేట్ అవుతున్నావు అంటారు. పైపెచ్చి ఒక విధంగా పొగుడుతారు. ఏదో సాటిస్ఫాక్షన్‌గా నవ్వించడం. అంటే నువ్వు మంచి క్యాండిడేటే ఏదో ఒక వీక్ మూవ్‌మెంట్‌లో ఇలా చేసింది అన్నట్టుగా అనిపించేలాగా చేస్తారు మొత్తానికి. సో, సోనియా సోనియా ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. సోనియా చెప్తుందనమాట. సార్ నేను గేమ్‌లో ఉన్నప్పుడే నువ్వు వాళ్ళని ఎనకాల పెట్టుకొని ఆడుతున్నావు. నువ్వు వాళ్ళని యూజ్ చేసుకొని ఆడుతున్నావు. పృథ్వీ, నిఖిల్ యూజ్ చేసుకొని ఆడుతున్నావు. పృథ్వీ, నిఖిల్‌ని వెనకాల పెట్టుకొని ఆడుతున్నావు. నీ గేమ్ ఏమీ లేదు అది ఇది అని చెప్పింది సార్. పృథ్వీ ఎలాగైతే అటాక్ చేసాడో ఆ గుడ్ల టాస్క్‌లో నేను కూడా ఎళ్లి ఆమెను పట్టుకోవడం, ఆమెను తొయ్యడం అదంతా అటాక్ చేశాను సార్. మరి అప్పుడు నేను గేమ్ ఆడినట్టు కాదా? ఎలా అంటది అని చెప్పేసి నేనన్నాను. నిఖిల్ గేము, పృథ్వీ గేము చూసే టైంలో నా గేమ్ కూడా చూడకపోయావా అన్నట్టు అన్నాను అంది. అక్కడ ఏమంది నిఖిల్‌ని, పృథ్వీని చూస్తున్నావు గానీ నా గేమ్ చూడట్లేదు అందక్కడ. నిఖిల్ గేము, పృథ్వీ గేమ్ అని యాడ్ చేసుంటే బావుండేది. సో, ఈ అమ్మాయి నా ఇంటెన్షన్ అదే అన్నట్టు చెప్తుంది. తర్వాత యష్మిని లేపి అడిగితే యష్మి చెప్తారన్నమాట క్లారిటీగా. సార్ అమ్మాయి 2, 3 సార్లు చెప్పింది సార్. ఓకే. నామినేషన్స్‌లో నోరు స్లిప్ అయింది. రూమ్‌లోకొచ్చి మేము గొడవ ఆడాం. అప్పుడు కూడా అదే మాట ఒక 100 సార్లు రిపీట్ చేసింది. ఈ ఆ తర్వాత మొత్తం అక్కడ కూడా గొడవైపోయి ఇంక అందరం సెటిల్ డౌన్ అయ్యాక నేను లోపల చెప్పాను సార్. ఇలా మా ఫ్రెండ్ ప్రేరణ వీళ్ళందరూ ఉంటే చెప్పాను. ఇప్పుడు చూడండి మాట మార్చేస్తది. ఇప్పుడు ఆలోచించుకొని వస్తది. అప్పటికే నేను నిఖిల్ వీళ్ళని అడిగాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఇది అని చెప్పి నిఖిల్ ఎక్స్‌ప్లనేషన్ అడగడానికి లోపలికెళ్ళాడు. సార్ నేనిప్పుడు బయట చెప్పేసాను సార్ వీళ్ళకి. అమ్మ ఇప్పుడు మాట మార్చేస్తది చూడండి. ఇప్పుడు గేమ్ పరంగా అన్నాను అది ఇది అని చెప్తది చూడండి అన్నాను. సేమ్ అదే డైలాగ్ నిఖిల్ నుంచి వచ్చింది. లోపల నుంచి వచ్చింది నిఖిల్ దగ్గర నుంచి. ఆ అమ్మాయి అన్నీ అలాగే మార్చేస్తది సార్. తర్వాత నాకు కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ట్రై చేసింది. నేను వదిలేయమ్మా నీ క్లారిటీ ఉంది గదా! అని వదిలేయి అని చెప్పేసాను నేను. యష్మి చెప్పింది. ఆహా! ఎంత బాగా మాట్లాడుతున్నావమ్మా! నామినేషన్స్‌లో పూనకం వచ్చిన పూలందేవిలా అయిపోతావు కదా తల్లి! ఇలాగే మాట్లాడొచ్చు కదమ్మా యష్మి అంటారు నాగార్జున గారు. తెలిసిందే యష్మి అసల నామినేషన్స్ పెద్ద పెద్ద అవులు గొడ్లేసుకొని మాట్లాడుతా ఉంటది. సరే ఏదున్నా ఆ అమ్మాయి పాయింట్, ఆ అమ్మాయి లాజిక్ హౌస్‌లో ఎవ్వరికీ లేదు. సోనియా గూడా మాట్లాడలేదు. అంత లాజిక్‌గా, అంత పాయింట్‌గా మాట్లాడుతది. కాకపోతే కొన్ని కొన్ని సార్లు కొంచెం ఓవర్ ట్రిగ్గర్ చేస్తది మనుషుల్ని. అదే ప్రాబ్లమ్ వచ్చిందిప్పుడు. కొన్ని కొన్ని సార్లు లైటర్ వేలో తీసుకొని తన గేమ్‌లో తను ఇన్వాల్వ్ అయిపోవాలి. లేదు ఇప్పుడు మణికంఠని పట్టుకుంటే ఇక మణికంఠనే. ఓవర్ ట్రిగ్గర్ చేస్తది. అదే ప్రాబ్లమ్ వచ్చింది యష్మితో. మొత్తానికి నువ్వు క్లియర్ చేసినా ఇక్కడ ఎవరు నమ్మట్లేదమ్మా అంటే సోనియా అంటది. నేనైతే అలా మాట్లాడలేదు సార్. నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పేసిద్ది. క్లియర్ కట్‌గా సోనియాదే తప్పు. మాట మార్చింది అన్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే లోపలికొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ దాన్నే ఆ పాయింట్ మీదే 10 సార్లు అంటూ నొక్కి నొక్కి మరీ చెప్పింది. అప్పుడైనా అర్థమై ఉండాలి సోనియాకి ఇది సంథింగ్ పర్సనాలిటీ వైస్‌గా వెళ్తుంది. ఒక పర్సన్‌ని ఎక్కడికో ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్తుంది అని అర్థం చేసుకోవాల్సింది. ఏదేమైనా అయిపోయింది. ఇటువైపొచ్చేసరికి విష్ణుప్రియ తెలిసిందే గదా! కామెడీ జనరేట్ చేస్తది. ఏవిఎం స్టూడియోస్ ముందు పుట్టిందంట. కళామ తల్లి ఊపుతా ఉందంట ఇంకా లాలిస్తూ, పాలిస్తూ. అది చూసి నవ్వలే నాగార్జున గారు. అంటే ఈయన బ్రేక్‌కెళ్ళొచ్చాడు. ఎళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే, "ఏంటమ్మా నీ ఎక్స్‌ప్రెషన్స్ అలా మారుతూ ఉంటాయి ఏంటి? ఎవరు ఏం చెప్తున్నా" అని చెప్తా ఉన్నారు. ఎవరు ఇక్కడ సోనియా ఈళ్ళంతా హీట్ ఆర్గ్యుమెంట్ అదంతా చూపిస్తూ ఉన్నప్పుడు ఈమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మారుస్తా ఉంటది. సరే అది పక్కన పెడితే హీరో ఎవరు అంటే ఫస్ట్ 'పృథ్వీ' అని మళ్ళీ ఫ్లిప్ అయ్యి 'ప్రేరణ' అంటదనమాట. 'ప్రేరణ'కి ఎందుకు ఇచ్చానంటే సార్ తన నెక్స్ట్ డిజర్వింగ్ క్వాలిటీస్ చీఫ్‌లో 'ప్రేరణ' ఫస్ట్ ఉంది సార్. తను లీడర్‌షిప్ క్వాలిటీస్ గాని అన్నీ బావుంటాయి. తను తీసుకునే స్టాండ్ గాని అంతా బావుంటది. 'జీరో' ఎవరు అంటే సోనియా అంటది. సో సారీ 'పృథ్వీకి' చాలా డీరెస్ట్ మీరు అయినా గూడా అదేంటి నువ్వు 'పృథ్వీ' గేమ్ ఆడుతున్నావా? నీ గేమ్ ఆడుతున్నావా? అన్నట్టుగా అంటారిక్కడ. సార్ ఇది నేనే ఆడుతున్నాను సార్. యాక్చువల్‌గా సోనియా బాగా చూసుకుంటారు పృథ్వీని అంటున్నాను. కానీ యాక్చువల్‌గా అదే సరిపోతుంది. ఆమె అలగడము, ఆమె ఇంకా వంటొండడము, ఇంకా కొన్ని పనులైతే చేస్తున్నారో అవే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ 2 వీక్స్‌లో చూసిన సోనియా లేదు సార్ ఇప్పుడు. ఎంతో ఇప్పుడు అందరి ఫీలింగ్ అదే. బ్యాక్ ఉంటుంది సోనియా. ఫ్రంట్ రావట్లేదు.
ఒక గ్రూప్‌లో ఉంటే అదే ప్రాబ్లమ్. ఇండివిడ్యువల్‌కి, ఒక గ్రూప్‌కి అదే ప్రాబ్లమ్. గ్రూప్స్ ఎందుకు ఫార్మ్ చేయకూడదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోనియానే. బయటికెళ్ళాక అర్థమైపోద్ది సోనియాకి. ఇంకోటి విష్ణుప్రియని మనం ఇంకో విధంగా ఊహించుకుంటే ఎలా ఉంటది, బాగా సేమ్ ఇలా ఎలా అయితే ఫ్లర్టింగ్ చేస్తుందో పృథ్వీని అదే ఉండి, బట్ తన గేమ్ తను ఇండివిడ్యువల్‌గా ఆడే విష్ణుప్రియ ఉంటే అసల ఆ యాంగిల్ ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. మొత్తం ఇలా బెండ్ అయిపోయిన విష్ణుప్రియ కంటే. సో, విష్ణుప్రియ కూడా అలా అర్థం చేసుకొని ఆడుతదని అనుకుంటున్నా నేను. మరి లేదంటే ఆమె కూడా ఇంటికే బ్యాక్. అండ్ ఇటువైపు విష్ణుప్రియని లేపుతారనమాట. లేపి మళ్ళీ ఏంటి అంటే మన నిఖిల్‌ని గాజులేసుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు అదొక్కటే తక్కువ. ఎందుకంటే ఫ్లిప్ అయ్యాడు కదా అప్పుడు. సో, గేమ్ కలిసి ఆడదామని చెప్పి తర్వాత లేదు క్లాన్‌గా ఆడదామని సో, నబిల్‌ని చేస్తాడు గదా! సో, ఆ టైంలో విష్ణుప్రియ వాడిన వర్డ్స్ కొన్ని చూపిస్తారనమాట. చూపించి సీరియస్ అవుతారు. స్టాండ్ అప్ విష్ణుప్రియ, నువ్వు చేసిన వర్డ్స్ వెనక్కి తీసుకోలేనివి. ఇలాంటి మాటలు కాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఇది అని చెప్తారనమాట. విష్ణుప్రియకి సీరియస్‌నెస్ అర్థమయ్యి, ఓకే సార్. సారీ సార్. నేను ఆ విధంగా అనలేదు సార్. నిఖిల్‌ని మేము కాంచనాని ఏడిపిస్తూ ఉంటాం. ఏదో చెప్పబోయింది. ఆపేసారు. మొత్తానికి సారీ, అపాలజీ చెప్పి కూర్చుందనమాట. ఇటువైపు యష్మి. యష్మిని లేపి తెలిసిందే గదా! దీన్ని ఖచ్చితంగా అడుగుతారని నేను అనుకున్నాను. మణికంఠ ఎంతమంది బాయ్స్ ఉన్నారు? ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? అని అడిగితే అప్పుడు మణికంఠని అతను బాయ్ కింద లెక్క రాడు. గర్ల్ కిందే అన్నట్టుగా ఫస్ట్ యష్మినే అంటది. క్లియర్‌గా ఆన్ ఫుటేజ్ ఉందది. సో, ఆ వీడియో వేసి చూపిస్తారు. సార్ నేను మణికంఠని ఆ విధంగా అనలేదు సార్. మణికంఠ కూడా ఫీల్ అవుతాడు. అరే! నిన్ను వీళ్ళు గర్ల్ కిందే చూస్తున్నారా అని నిఖిల్ అంటే మణికంఠ ఫీల్ అవుతాడు కదా! బాగా హర్ట్ అయ్యి కొద్దిసేపు తిట్టి ఇట్స్ నాట్ ఫన్నీ, బౌండరీస్ ఉంటాయి అది ఇది అని చెప్పి ఎళ్ళిపోతాడు. సో, నాగార్జున గారు అంటారు, "మనకంటే నువ్వు నీ గురించి స్టాండ్ తీసుకోవాలయ్యా. ఇలాంటి విషయాలకు కూడా స్టాండ్ తీసుకోకపోతే ఇంకే విషయాలకు స్టాండ్ తీసుకుంటావు" అని చెప్పి నాగార్జున గారు అరుస్తారనమాట. ఇటువైపు యష్మి కూడా సారీ చెప్తది. "సార్ నా ఇంటెన్షన్ అస్సలు అది కాదు సార్. ఐ యామ్ సో సారీ" అన్నట్టుగా యష్మి అంటది. ఎప్పుడు మణికంఠని ఫిజికల్లీ వీక్ అంటుంటారు కదా సార్. ఆ కన్సిడరేషన్‌లో మణికంఠ జంట కింద రాడు అన్నట్టుగా అన్నాను అన్నట్టుగా చెప్తుంది యష్మి. మరి అలా అవుతే మరి సోనియా గూడా కరెక్టే కదా! సోనియా గూడా ఆ ఇంటెన్షన్‌తోనే అనుండొచ్చు కదా! అన్నట్టుగా అంటే సార్ మైట్ బి సార్. నేనిక్కడ మాత్రం అదే సార్ అనింది అన్నట్టుగా ఇంకా ఎండ్ చేసేస్తారు. అపాలజీ చెప్తుంది. మణికంఠ గూడా వాళ్ళకెంత చెప్పినా వేస్ట్ అని వదిలేసాను సార్. ఎవరన్నారో తెలియక అన్నట్టుగా మణికంఠ అంటే స్టాండ్ తీసుకోవాలి అని చెప్తారు. ఓకే సార్ అంటాడు. ఇంక దాన్ని అలా ముగిచ్చేస్తారనమాట. అండ్ నాగార్జున బ్రేక్ టైమ్‌లో ఇట్లా ఈళ్ళు గొడవ పడేసుకుంటారు. ఏంటంటే సోనియా వచ్చి ఈ గ్రూప్‌తో మాట్లాడుతా ఉంటది నిఖిల్ తరపున. సీత జీరో ఏస్తది కదా! దాని గురించంట. యాక్చువల్‌గా నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నట్టుగా ఏదో చెప్పుకుంటా ఉంటది సోనియా. నాకు నిఖిల్‌తో ప్రాబ్లమ్ అంటే మధ్యలో నువ్వేంటి ఎక్స్‌ప్లనేషన్ అన్నట్టు సీత మాట్లాడుతుంటది. ఇదే వచ్చింది సోనియా నీతో ప్రాబ్లము. ఏమన్నా నాకు అతనికి ప్రాబ్లమ్ ఉంటే మేమిద్దరం డిస్కస్ చేస్తున్నాం. వై ఆర్ యూ కమింగ్ ఇన్ బిట్వీన్ అస్ అని చెప్పి రెచ్చిపోయింది. అంటే దాంట్లో వాలిడ్ ఉంది కాబట్టి ఇంతవరకు సోనియా గూడా అదే అయిపోయిందనమాట విషయం. గ్యాప్‌లో ఇలా సోనియా చేయడం నచ్చలేదు. ఆమె నామినేషన్స్‌లో ఉంది. ఏమవుతుందో చూసుకోవాలి. ఆ తర్వాత చేయాలి. ఇలాంటివి ఏమీ లేవు. సోనియాకి అదే వచ్చింది ప్రాబ్లమ్. ఆమేదో పెద్ద ఎలిమినేట్ అయిపోతానని ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంది ఆమెకు మెంటాలిటీ. లేదంటే ఈ విధంగా ఎందుకు టాపిక్‌ని రైజ్ చేయడం మళ్ళీ మధ్యలో. ఈ మధ్యలో వచ్చేది ఓటింగ్ ఏమీ లేదు. జస్ట్ ఫుటేజ్ మాత్రం రావడం తప్ప ఉపయోగం ఏముంది? సోనియా అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా ఎళ్లి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం, మా మధ్య ఏమీ లేదు. నేనేమి ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం లేదు. ఇది కరెక్ట్ టైమ్ కాదు నాకనిపించింది. సో, బ్రేక్ తర్వాత నాగార్జున గారు అడుగుతారన్నమాట. సీత చెప్తది, "సార్ ఇప్పుడు నేను ఆమెకు స్టాంప్ ఏసాను కదా సార్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడని." ఆమొచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. "సార్ సేమ్ విషయం జరుగుతుంది. నేను దేనికైతే వాళ్ళని అదే అందరూ అంటున్నారో అదే విషయం మళ్ళీ ఇప్పుడు ఆమొచ్చి నిఖిల్ గురించి సపోర్ట్ చేస్తుంది సార్" అంటే నాగార్జున గారు అంటారు, "నిఖిల్ నీకు వాయిస్ లేదా? నువ్వు మాట్లాడుకోలేవా?" అంటారు. "సార్ అదేం లేదు సార్" అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇందులోకి నిఖిల్ "సరే అయితే చెప్పు నీ విషయంలో ఎవరు హీరో? ఎవరు జీరో?" అంటే హీరో వచ్చేసి పృథ్వీ సార్, చాలా చక్కగా ఆడుతున్నాడు. ప్రతి దాంట్లోనూ సపోర్టివ్‌గా ఉంటాడు అన్నట్టుగా పృథ్వీకి ఇచ్చాడు. ఇప్పుడు నిఖిల్ తర్వాత మణికంఠకి 0 ఇచ్చాడు. 0 ఇచ్చి నేను ఫస్ట్ నుంచి ఇదే సార్ వీడితో రైట్ ఎళ్ళాలా? లెఫ్ట్ ఎళ్ళాలా? అని ఆలోచిస్తా ఉంటాడు. నేను చెప్పాను సార్ ఒకే బోట్ మీద రైట్, లెఫ్ట్ రెండిటి మీద కాలు పెట్టకూడదు. ఏదైనా ఒక వేలోనే ఎళ్లి ఒక డెసిషనే తీసుకోవాలి అని ఎన్నో సార్లు చెప్పాను సార్. ఇప్పటికి ఫ్లిప్ అవుతూనే ఉన్నాడు. అంటే మరి నీ సంగతేంటి నువ్వు అలాగే ఉన్నావు అంటే, లేదు సార్ నేను ఫస్ట్ వీక్‌లో అలా ఉన్నాను సార్. నేనిప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక వైపే ఎళ్తున్నాను సార్. అదంతా నా ఓన్ డెసిషన్ అన్నట్టుగా నిఖిల్ చెప్తా ఉంటాడు. సరే ఓకే. మనకంట ఎక్కువ జీరోలొచ్చిన సందర్భంగా నువ్వు ఏంటి మరి నీ గేమ్ మార్చుకుంటావా ఏంటి అంటే, ఏదో మళ్ళీ మొదలెట్టబోయాడు. నాగార్జున సార్ నవ్వి, "బాబు నీకు ఓవర్ థింకింగ్ వదిలేసి, నీవు చక్కగా గేమ్‌లోకైతే ఎంటర్ అవ్వు.
ఎక్కువ బలవంతుడు ఎవడో తెలుసా? అతని వీక్‌నెస్ అతనికి తెలిసిన వాడే. అంటే ఇక్కడ చూడు ఆంజనేయ స్వామికి పవర్ వచ్చినట్టు ఇలా రిబ్స్ లేపుతాడు కదా! షోల్డర్స్ ఆ విధంగా లేపి రెచ్చిపోతాడు మణికంఠ. అండ్ ఎక్కువ జీరోస్ వచ్చినోడికి ఒక డిసడ్వాంటేజెస్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లో ఉంటారు అంటే దెబ్బకి కంగు తింటాడు. ఏదేమైనా నామినేషన్ ఎంత ఎదుర్కోవాల్సిందే కాబట్టి సరే ఓకే. నెక్స్ట్ సండే వరకు ఆగాలని ఏదో చెప్తారనమాట. సో, ఇందులో కూర్చోబెడతారు. అండ్ నిఖిల్‌నెళ్లి స్టోర్ రూమ్‌లోకెళ్ళి తీసుకురమ్మంటారు. అవి కబాబ్స్. సో, నబీల్ కలగంటాడు గదా! సౌదీలో కూర్చొని కబాబ్స్ తింటున్నట్టు కలగంటే వీళ్ళు బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్‌కి ఇష్టం ఫీల్ అయ్యి అవుతాడు గదా! సో, ఎందుకంటే నిఖిల్ బైక్ పెట్టుకోపోవడంతో నిఖిల్ అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇస్తారు. సో, నిఖిల్ ఎక్కడి నుంచి వచ్చాడని కళ్ళు తెరుస్తాడు. సో, ఆ ఇష్యూని రీకన్‌స్ట్రక్ట్ చేస్తూ వీళ్ళు నిఖిల్ చేతే స్టోర్ రూమ్ నుంచి ఆ కబాబ్ తెప్పించి నబీల్‌కి ఇస్తారనమాట. సో, నిఖిల్ ఆ విషయం చెప్పగానే దాన్ని ఓపెన్ చేసి నోట్లో కూడా పెడతాడు. ఇటువైపు నైనిక "సార్ షేర్ చేయాలి" అని పెద్దగా ఆహ్, స సరే అయితే అతని ఇష్టం అది షేర్ చేయాలో లేదో అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ మెలికబెట్టారు. సేవింగ్స్‌లో లేకుండా మనకంట చివరి వరకు డేంజర్ జోన్‌లో ఉంటాడంట. సో, ఎవరు రేపు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అంటూ నాగార్జున గారు ఎపిసోడ్ అయితే ముగించారు. అదనమాట విషయం. ఏదేమైనా సోనియాకి ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేశారు. అమ్మా బట్టలు సర్దుకొని, బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అండ్ ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంటది. ఎందుకంటే ఈ వీకే ఇలా జరిగింది కదా! లాస్ట్ వీక్ గొడవ కదా! నామినేషన్‌ది అని అనుకోవచ్చు. కానీ ఆమె ఎప్పటినుంచో పాపం వివాదాల్లో కొనసాగుతూనే ఉంది. అది ఆమెకి తెలీదు. అండ్ మణికంఠ మొత్తానికి జీరో అయ్యాడు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. రచ్చ రచ్చ చేసి వదిలినా వదులుతాడు. మళ్ళీ ఎమోషనల్ అయ్యి అదంతా. ఇంక నబీల్ అయితే తారాజువ్వలా పైకెళ్ళిపోవడమే. ఇంక తగ్గేదే ఉండదు. నిఖిల్ గేమ్ ఎలా మారుస్తాడో, పృథ్వీ గేమ్ ఎలా మారుస్తాడో చూడాలి. ఇప్పుడు వితౌట్ ఎవరు సోనియా. గేమ్ పరంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే లేదు నిఖిల్‌కి. అది వీళ్ళకి అర్థమవుతది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రెజెంట్ ఏదో ఒక లైట్‌గా ఉంది గానీ, మరీ ఎక్కువ మేజర్ డెసిషన్స్ అన్నీ నిఖిలే తీసుకుంటున్నాడు మనకు కనిపించినంత వరకు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ పరంగా ఏమన్నా వాళ్ళ కేరింగ్ గాని, ఇలాంటి పరంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏమన్నా ఫుడ్ విషయంలో చెప్పడం గాని, టైమింగ్స్ గాని, ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ విషయంలో మొత్తం ఆ అమ్మాయి ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా గాని, మేజర్ గేమ్ పరంగా అయితే ఆ అమ్మాయి ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. నబీల్ తీసేటప్పుడు కూడా స్ట్రాంగ్ వాయిస్ నిఖిల్‌దే. ఏ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పి అందరితో తను చేసింది. సో, మొత్తానికి గేమ్ అయితే చేంజ్ ఎలా మారబోతుందని క్యూరియాసిటీ అందరికి ఉంది. చూద్దాం. ఓకే గైస్ సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.